లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. చార్లీ కిర్క్ గురించి ఇంకా మర్చిపోలేదు చాలామంది. 2025 సెప్టెంబర్ నెలలో హత్యకు గురైనటువంటి చార్లీ కిర్క్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది. ఇప్పుడు అమెరికాలో మరల ఆయన గుర్తు చేసుకుంటూ అమెరికా యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు అది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి ఆ మెడల్ని చార్లీ కిర్క్కి అంకితం చేశారు. అయితే తన భార్యకు ఆయన గుర్తుగా ఆ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు చార్లీ కిర్క్ మరణం తర్వాత ఆయనకు అందించినటువంటి బహుమతి అది. ఆయన ప్లేస్లో తన భార్య అది తీసుకుంది. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే ఈ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్లో చార్లీ కిర్క్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఆ మెడల్ వెనకాల సిలువ గుర్తుతో పాటు చార్లీ కిర్క్ యొక్క పేరును కూడా నమోదు చేశారు. అలా సిలువతో కూడినటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ప్రదానం చేయడం జరిగింది. అమెరికా చరిత్రలోనే ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ మీద ఆ సిలువ అనేది చెక్కబడ్డం అనేది, ఆ క్రాస్ ఇవ్వడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారిదే. దాని గురించి పలు రకాల చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా బలిదానంగా లేదా హతసాక్షిగా మరణించిన విధానాన్ని బట్టే అది ఇవ్వడం జరిగిందని కొందరు. అమెరికా చరిత్రలోనే అలాంటి ప్రతిష్టాత్మక అవార్డు మీద క్రాస్ని ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా కనబడుతోంది. ఇక అసలు విషయానికి వద్దాం. నైజీరియాలో జరుగుతున్నటువంటి హింసను గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంది. నైజీరియాలో ఈ మధ్య చాలా విపరీతంగా పెరిగిపోయిన మరణాలు కానీ, సౌతర్న్ పార్ట్లో ఉన్నటువంటి రైతులు క్రైస్తవులను హింసించి చంపడం, బంధించడం, కిడ్నాప్ చేయడం లాంటివి ఇంకా మరీ ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ మధ్య చాలా వార్తల్లో అవన్నీ కూడా మనం చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఉండే కొద్దీ తగ్గడం లేదు. అవన్నీ ఇంకా పెరుగుతున్నాయి. దాడులు పెరుగుతున్నాయి, కిడ్నాప్లు పెరుగుతున్నాయి, బెదిరింపులు పెరుగుతున్నాయి. నైజీరియా దేశం వాటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. అలాంటి విషయాలన్నీ కూడా ఎందుకు, ఏంటి, ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఒక వీడియోలో ఇవ్వడం జరిగింది. అది మీరు చూసారనుకుంటున్నాను. చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి. ప్రతి పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. వీరితో పాటు ముస్లింలు కూడా ఎందుకు చంపబడుతున్నారు అనే విషయం కూడా వీడియోలో అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఈ నైజీరియాలో జరుగుతున్నటువంటి మారణకాండ కానీ, క్రైస్తవులపై జరుగుతున్న హింస కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా వాటి గురించి స్పందించాడు. President Trump says Christians are being killed in Nigeria in large numbers, and he's accused Nigeria's government of failing to stop to Nigeria over claims of mass persecution of Christians. Trump first floating this idea on Saturday when he told the Pentagon to prepare for possible action in the West African nation. ఆయన స్పందించిన విధానం వారికి ఖచ్చితమైన 2 వార్నింగ్స్ని తెలియజేసింది. అధికారక హోదాలతో కూడినటువంటి వార్నింగ్ ఉన్నది. అలాగే సైనిక విన్యాసాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పి బెదిరించడం జరిగింది. ఓపెన్ డోర్ పబ్లికేషన్ కానీ, ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్ వంటి జ్యుడిషియల్ యొక్క సంస్థలు కానీ ఇలాంటివన్నీ నైజీరియా గురించి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అందిస్తున్నాయి. నైజీరియాను క్రైస్తవులకు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా వర్గీకరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా నైజీరియాలో నార్థన్ పార్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ, లేదా మిడిల్ బెల్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ తరచుగా ప్రతిసారి దాడులు జరుగుతూనే ఉన్నాయి. టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నారు. 2025 అక్టోబర్ 31వ తారీఖున అమెరికా మాట్లాడిన మాటలు ఈ నైజీరియా దేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ దేశంగా ప్రత్యేకించాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే సిపిసి అని చెప్పి కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అనేటువంటి దేశాల జాబితాలో కంటే మత స్వేచ్ఛను విచ్ఛిన్నం చేసి, మత స్వేచ్ఛను ఉల్లంఘించినటువంటి దేశాలను ఈ పర్టిక్యులర్ కన్సర్న్ దేశాలుగా ఉంచుతారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ట్రూత్ సోషల్లో నైజీరియాను ఈ కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ దేశంగా వీళ్ళు మారుస్తున్నారు అని చెప్పి, ఎలాగైనా కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ దేశంగా దీన్ని మార్చాలి అని, అంతేకాదు 3100 మంది క్రైస్తవులు మరణించారు, చంపబడ్డారు అని చెప్పి ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అంతకుముందు నైజీరియా కూడా కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ దేశంగానే వారి జాబితాలోనే ఉంది. కానీ జో బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత వాటిని తొలగించడం జరిగింది, దాన్ని రద్దు చేయడం జరిగింది. అలా రద్దు చేసినప్పటి నుంచి కూడా మంచి హోదాతో పాటు అనేకమైన ఆర్థిక వనరులు నైజీరియాకు అందుతున్నాయి. కానీ ఇప్పుడు మరలా ఇలాంటి పరిస్థితిని చూసి, క్రైస్తవులపై జరుగుతున్న హింసను చూసి మరలా మత స్వేచ్ఛను ఎలా ఉల్లంఘిస్తున్నారు అనే దానికి ఈ నైజీరియానే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి ప్రపంచ దేశాలు. కాబట్టి ఇప్పుడు మరలా ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ దేశంగా వాళ్ళు ఆ జాబితాలోకి తీసుకువెళ్ళడానికి అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్నాడు. సో క్రైస్తవుల యొక్క పరిస్థితిని గురించి వెంటనే పరిశోధించి అలాగే దాని నివేదిక పంపించాలి, రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి, దాని గురించి పరిశోధించి ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వమని చెప్పి రీలేమోర్ అండ్ టామ్కోల్ అనేటువంటి అప్రాప్రియేషన్ కమిటీని ఆదేశించారు. అయితే 2025 నవంబర్ 1వ తారీఖున మరలా ట్రంప్ ఈ నైజీరియా గురించి, ఇక్కడ ఇష్యూ గురించి మరలా స్పందించారు. వెంటనే ఈసారి మాత్రం అమెరికా వార్ మినిస్ట్రీతో సాధ్యమైనంత యాక్షన్ ప్లాన్ని రెడీ చేయమని ఆదేశించారు. అంటే సైనిక చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి నైజీరియా ప్రభుత్వం క్రైస్తవుల మీద యగాయిత్యాలు కానీ, హత్యలు కానీ, మారణకాండను నిరోధించాలని, వారిని కంట్రోల్ చేయాలి అని చెప్పి, వాటిని ఆపాలని చెప్పి, అక్కడ రాడికల్ ముస్లింలు కానీ లేదా ఇస్లామిస్టులు, టెర్రరిస్టులు వీళ్ళని కంట్రోల్ చేయాలి, అదుపు తప్పినా
వాటిని మీరు సపోర్ట్ చేసినా క్రైస్తవులపై ఇవి ఆగకపోయినా ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్స్ అనేవి ఉంటాయని చెప్పి ఈ 2 స్టేట్మెంట్స్ ద్వారా ఈ 2 రోజులు మాట్లాడిన విషయాలను బట్టి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే మొదటగా ఈ పర్టికులర్ కన్సర్న్ దేశంగా ఏర్పాటు చేయడం, అంటే మత స్వేచ్ఛను ఉల్లంఘించేటువంటి దేశంగా హోదా ఇవ్వటం, దానివల్ల చాలా నష్టపోతుంది, దేశాలన్నిటికీ విరోధమవుతోంది. అంటే చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇలాంటి మత విచ్ఛిన్నం చేసేటువంటి దేశాల జాబితాలోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు మరొకటి, అమెరికాకు సంబంధించి నైజీరియాకు అందించేటువంటి అన్ని సహాయాలని కూడా కంట్రోల్ చేయొచ్చు లేదా ఆపేయొచ్చు అని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. క్రైస్తవులపై జరిగేటువంటి ఇలాంటి హత్యలు కానీ హింసలు కానీ ఇవి అరికట్టకపోతే వేగంగానే బలవంతంగానే సైనిక జోక్యం చేసుకుంటామని స్పష్టంగా బెదిరిస్తూ వచ్చారు. అందుకే సాధ్యమైనంత చర్యలకు సిద్ధం కావాలి అని చెప్పి ఈ వార్ మినిస్ట్రీని ఆదేశించారు. ఈ సైనిక చర్యలు తీసుకుంటారో లేదో తెలియదు, ఎలా రియాక్ట్ అవుతారో లేదో తెలియదు, కానీ వాటిని కంట్రోల్ చేయమని, లేకపోతే పరిణామాలు ఉంటాయని చెప్పి మాత్రం ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నైజీరియాలో ఉన్న అధికారుల మీద ఆంక్షలు అంటూ వస్తాయి, అలాగే దేశానికి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఆగిపోతాయి, అలాగే ఆర్థిక సహాయాలు, ఆర్థిక ఆంక్షలు ఇలాంటివి కూడా నైజీరియా మీద భారం పడతాయి. పైగా అమెరికా నైజీరియా మీద హ్యూమన్ రైట్స్ మీద, అలాగే మత స్వేచ్ఛ మీద కూడా, వీటి మీద పరిశీలన పెంచడానికే ఐక్యరాజ్య సమితిలో ఒత్తిడిని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే సపోర్టివ్ దేశాలు, మిత్ర దేశాలతో కూడా సమన్వయం చేసుకుంటుంది. అంతేకాదు సెక్యూరిటీకి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉంటాయి, ఆంక్షలు విధించబడతాయి, అలాగే వచ్చేటువంటి ఫండ్స్, ఆర్థిక సహాయాలు కూడా ఉపసంహరణ జరుగుతుంది, అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది, అలాగే సైనిక చర్య కూడా చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నైజీరియాలో కొనసాగుతున్నటువంటి మతహింస అనేది, క్రైస్తవులు హింసించబడేటువంటి ప్రతి పరిస్థితిని కూడా తగ్గించమని ఖచ్చితంగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వారిని సరిచేయమని వార్నింగ్ మెసేజ్ మాత్రమే, ఇవన్నీ చేశారని కాదు. కానీ వారు గనక కంట్రోల్ చేయకుండా క్రైస్తవులపై ఇలానే దాడులు ఇంకా ఎక్కువైతే గనక ఖచ్చితంగా ట్రంప్ ఇలాంటిది ఏదో ఒకటి చేసేటువంటి ప్రమాదం మాత్రం ఉంది. అయితే నైజీరియాకు సంబంధించిన ప్రభుత్వం మాత్రం ఇక్కడ హింస జరిగేది నిజమే కానీ అది మతపరమైనది కాదు అని, క్రైస్తవులు హింసించబడేటువంటి వాదన సరికాదు అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే అది మతపరమైన విషయంగా మారితే గనక, అది క్రైస్తవులపై జరిగినటువంటి వివాదంగా చూపిస్తే గనక ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ ద్వారా ఖచ్చితమైనటువంటి వార్నింగ్స్గా మాత్రం ఇవి వెళ్ళడం జరిగింది. అయితే భవిష్యత్తులో వీళ్ళు కంట్రోల్ చేస్తారా లేదా ఏం జరుగుతుందో మనకు తెలియదు. డొనాల్డ్ ట్రంప్ కూడా నానాటికి క్రైస్తవుల యొక్క హింస గనక పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటాడు, ఎలాంటి యాక్షన్ ప్లాన్ ద్వారా వస్తాడో, నైజీరియాకు ఎలా బుద్ధి చెప్తాడో మనకు తెలియదు. ఇప్పటి వరకు నైజీరియా పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది కాబట్టి జోక్యం చేసుకునేటువంటి దేశాలు కూడా వస్తున్నాయి, కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, లేదంటే పర్యావసనాలు ఉంటాయి అని చెప్పే వార్నింగ్ మెసేజ్లు కూడా వింటున్నాం. సో ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. గనుక నైజీరియాలో ఇప్పటికే చాలా హింస జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా క్రైస్తవులు వారి నివాసాలు కోల్పోయి, చర్చలు కోల్పోయి, వారి ప్రాణాలు సహితం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. నైజీరియా పరిస్థితులు చక్కబడాలి అని, నైజీరియా గురించి, అక్కడ ప్రజల గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రే ఫర్ నైజీరియా. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.